నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ నమస్కారం. నా ప్రభాత కమలం ఛానల్కి స్వాగతం. స్త్రీ ఆది పరాశక్తి. బ్రహ్మే తానుగా తానే బ్రహ్మగా పలికే శారదమ్మ. శివుని అర్ధభాగంగా నిలిచే అంబ. శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి. ఈ చరాచర సృష్టిని కాపాడే కృపాళువు. అమ్మల కన్నా అమ్మ. బిడ్డల విజయాలకు మురిసిపోతూ, తప్పులను క్షమిస్తూ, కష్టనష్టాలను సుఖదుఖాలను భరించి కుటుంబ సమాజ సౌఖ్యం కోసం తప్పించేది, అంతటా తానై నిలిచే ఆ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి మన మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను మందాకిని పత్రిక అధిపతి, సీనియర్ రచయిత్రి, కవయిత్రి, హరిద్వార్లోని శాంతి ఆశ్రమంకు ఎన్నో భక్తి రచనలు చేసిన విశ్రాంత హిందీ అధ్యాపకురాలు శ్రీమతి జ్ఞానప్రసూన గారు ప్రకృతి గురించి వ్రాసిన కవితతో ప్రారంభిద్దాం. అమ్మ, ఇంత చక్కని కవితను వ్రాసి ఇచ్చిన మీకు ధన్యవాదాలు. తెలుసుకో గేయం. రచన టి. జ్ఞానప్రసూన. గ్యాటినో దారిలో కారు మెల్లగా జారుతోంది. గుమ్ముగా నీలి కానుగలు కొమ్మలు దాచిన ఈ పదాలలో నెమ్మది రమ్ము నెచ్చలి ఇచ్చట ఈవును నేనును తప్ప వేరెవ్వరూ లేరు అన్న విశ్వనాథ వారి పద్యం గుర్తుకు వచ్చింది. పర్రు పైన చెట్లకి సదా వసంతమే. మేపల చెట్లు అన్నీ పొడుగ్గా ఎదిగి మీకంటే మేమే ఎత్తు అంటున్నాయి. పాలు వచ్చిందంటే ప్రకృతి ఫ్యామిలీ ఫోటోలా ఉంటుంది. ఆకుపచ్చగా కొన్ని చెట్లు, ఆకు రంగులు మారుతూ కొన్ని చెట్లు, అయిష్టంగా ఆకురాలుస్తున్న నడి వయస్సు చెట్లు, దూసిపూసినట్లు ఆకులు రాలిపోయిన వయస్సు నిండిన చెట్లు, ఒక పక్క పండిన ఆకులతో ఉదాసీనంగా ఉన్న సంధి వయస్సు చెట్లు, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నారింజ, ముదురు, ఎరుపు, నేరేడు పండు రంగు, మామిడి చిగురు రంగు ఒకదాని అందాన్ని ఒకటి పెంచుతూ గుంపుగా నిలబడి కదంబంలా కనపడే అందమైన చెట్ల గుంపు కిందకి దిగి వాటి కింద నడుస్తుంటే ప్రకృతి మనకు గురువు. ఒకే నిండు రంగుల క్యాన్వాస్, కంటికి విందు చేసే రంగురంగుల గాజుల మలారం. ప్రకృతి విప్పి చెప్తుంది. ఎన్నో గ్రంథాలలో చదివిన బుర్రకెక్కని వేదాంతాన్ని, వయస్సు పరిమితం తెలియని మానవ జీవిత నశ్వరత్వాన్ని. ఇలా పుట్టి, ఇలా పెరిగి, ఇలా పూసి, ఇలా రాలి, ఇలా పండి మూడు అవుతావు మానవా అని అయినా నమ్మలేని, నిజం ఒప్పుకోలేని పాపం మానవుడు నున్నగా జారిపోయే గులకరాళ్ల మీద నిలబడి ఆగలేక ఆపుకోలేక వెళుతున్నాడు. ప్లీజ్ నిలబడవా? ఒక్కసారి ఈ ప్రకృతి సందేశం వినవా? ఇప్పుడు అక్షయ అక్షర రక్షణ నీయవే పాట ప్రసారమవుతుంది. రచన శ్రీమతి గోమతి సుమచంద్ర. స్వరకల్పన మరియు గానం శ్రీమతి లక్ష్మీ మంకిపూడి. అక్షయ అక్షర రక్షణ నీయవే భారతీ, లక్షణ శిక్షణ వీక్షణ చేయవే భారతీ. అక్షయ అక్షర రక్షణ నీయవే భారతీ, లక్షణ శిక్షణ వీక్షణ చేయవే భారతీ. మహామంత్రమయీ మహాతేజమయీ
వెలుగునీయవే గీర్వాణి మహాశాస్త్రమై మహాసూత్రమై పదము చూపవే వాగ్వేణి అక్షయ అక్షర రక్షణనీయవే భారతీ లక్షణ శిక్షణ వీక్షణ చేయవే భారతీ మహావేదమై మహాజ్ఞానమై నియతి నీయవే వేదాగ్రణీ మహాయంత్రమై మహాతంత్రమై దరిని చూపవే పారాయణీ అక్షయ అక్షర రక్షణనీయవే భారతీ లక్షణ శిక్షణ వీక్షణ చేయవే భారతీ. ఇప్పుడు శ్రీమతి జ్ఞానప్రసూన గారి మరో రచన వారి స్వరంలోనే విందాం. అందం ఆకర్షణ. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. భోజనం చేసి ఒంటిలు సర్దుకుని పేపర్ తిరగేద్దామని కుర్చీలో జారగిలబడ్డాను. ఎత్తుమడమల చెప్పులు టకటకలాడిస్తూ శిరీష లోపలికి వచ్చింది. ఇప్పుడు వచ్చిందేమిటి, కాలేజీకి వెళ్ళలేదా అని ఆశ్చర్యపోతూ ఆమె వంక చూశాను. కళ్లలో తడి, జుట్టు రేగింది. అస్తవ్యస్తంగా ఉంది అవతారం. శిరీష నన్ను గట్టిగా పట్టుకుని, నేనిక కాలేజీకి వెళ్ళను అంది ముక్కు ఎగబీలుస్తూ. ఏమైందమ్మా, కాలేజీ ఎందుకు మంటున్నావు అన్నాను. ఇవాళ ఏమైందో తెలుసా? ఏమైందో నువ్వు చెప్తేగా తెలిసేది. కాలేజీకి సరిగ్గా టైంకి వెళతానండి. అయ్యాక కూడా వెంటనే ఇంటికి వచ్చేస్తాను. అలానే నేను బయలుదేరాను. రోజు కాలేజీకి నడిచి వస్తాను కదా. ఇవాళ అలానే వెళుతుంటే నా వెనక దగ్గరగా అడుగుల సబడి వినిపించింది. వెనక్కి తిరిగి చూద్దామంటే భయం వేసింది. అడుగుల శబ్దం అలానే ఉంది. ధైర్యం చిక్కబట్టుకుని వెనక్కి తిరిగి చూశాను. ఒక అబ్బాయి వంగి క్రాప్ దూకుంటున్నాడు. కొత్త ఫ్యాషన్ కదా అని నేను మొన్ననే ఎర్రటి బ్లౌజు పీసుకొని జాకెట్ కుట్టించుకున్నాను. దాని మీద కొంచెం పెద్ద అద్దాలు కుట్టించుకున్నాను. ఆ అద్దాలలో ఆ అబ్బాయి నా వెనక వంగి క్రాప్ దూకుంటున్నాడు. ఏం చేస్తున్నావు అన్నాను. కన్ను మూసి తెరిచే లోపల సైకిల్ ఎక్కి పారిపోయాడు అంది శిరీష. తప్పే ఉంది అన్నాను. తప్పు లేదా? ఏమంటున్నారు ఆంటీ అంది. అద్దాలున్నాయి, అవసరం ఉంది, క్రాప్ దిద్దుకున్నాడు. అయితే ఎవరో తెలియని అమ్మాయికి దగ్గరగా నిలబడి క్రాప్ అద్దంలో దిద్దుకోవచ్చా? చూడు బుజ్జి, అందం వేరు, ఆకర్షణ వేరు. కట్టు బొట్టు పద్ధతిలో ఉంటే అందంగా ఉండరా? ఎందుకు ఇలా ఫ్యాషన్లు వెంటబడటం? ఎంతో పేరు తెచ్చుకుని పదవుల్లో ఉన్నవాళ్ళు సాదా సీదాగా ఉండటంలా, వాళ్ళని అందరూ గౌరవించట్లా. నీకు అద్దాల జాకెట్ అంటే అంత సరదా ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకో, బయటికి ఎందుకు వేసుకెళ్ళడం? ఇలా అవుతుందని అనుకోలేదండి. నీ డ్రెస్సు, కట్టు బొట్టు సాంప్రదాయ సిద్ధంగా ఉంటే ఎవరైనా నిన్ను చూడటానికే తిరుగుతారు. తళుకులు బిళుకులు ఉంటే ఆకర్షణ పెరుగుతుంది అన్నాను. శిరీష అంగీకరించినట్లు తల ఊపింది. ఈ కలికాలంలో ఆధునికత ఫ్యాషన్ పేరిట వెర్రితలలు వేస్తున్నది. ఒక భార్యాభర్తలు పార్టీకి వెళ్లారు. భార్య ఖరీదైన మంచి చీర కట్టుకుని టీపు టాపుగా తయారై వెళ్ళింది. కొంచెం సేపు అయ్యాక లేచి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళింది. తిరిగి వచ్చాక భర్త అడిగాడు, ఎందుకు ఇలా మధ్యలో అటు వెళ్ళావు? అంత బానే ఉందిగా అని. అందుకే కదండి వెళ్ళాను. పమిట మరీ ఎతికించినట్లుంది, జారిపోతున్నట్లుగా ఉండాలి కదా. అలా సరిగా సర్దుకొచ్చాను అందుకే. ఎంత పలచని చీరైనా ఒంటి పొరన భుజపించి జారిపోతున్నట్లు ఉండాలి.
అది ఫ్యాషన్ ఏంటి అన్నది. ఇంకో సంగతి, వేలు ఖర్చు చేసి తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేస్తారు. ఆ 3 ముళ్ళు పడితే చాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటారు. మంగళసూత్రానికి ఒక గౌరవం, ఒక రక్షణ ఉంటాయి. కానీ 3వ నాడు ఆ మంగళసూత్రం గోడకున్న మేకకు వేలాడుతూ ఉంటుంది. అదేమిటి బూసుమెడతో అలా ఉన్నావు అంటే, రాత్రి చెమట పోస్తే చిరాగ్గా ఉంటే తీశాను అంది ఆ పిల్ల. ఈ మధ్య ఆడవాళ్ళ జాకెట్లు చూస్తుంటే మనస్సు కొంచెం మూలుగుతోంది. జాకెట్ బట్ట చాలా ఖరీదైనది ఉంటుంది. దానిపై జరీ అంచు అతకడము, ముత్యాలు కుట్టడము, ఎంబ్రాయిడరీ చేయడము, జరీ పూలు అలంకరించడము కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది జాకెట్. కానీ వీపు మీద జాకెట్ బట్టే ఉండదు. వీపంతా ఖాళీ. మెడ దగ్గర ఒక తాడు, నడుం దగ్గర ఒక తాడు బంగారు రంగులో అల్లి ఉంటుంది. కొసన చిరుగంటలు, ముత్యాలు, పూసలు గుత్తు గుత్తుగా వేలాడుతూ ఉంటాయి. పట్టుపుసలు కూడా ఉంటాయి. ఈ రకం జాకెట్ల ఖరీదు చాలా ఉంటుంది. ఫ్యాషన్ అని, పక్క వాళ్ళ ఎదుటకు కుట్టించుకున్నారని, మన తాహతు, మన వయస్సు, మన రూపం ఏది పట్టించుకోకుండా ఈ జాకెట్లు అందరూ ధరిస్తున్నారు. పసుపు, కుంకుమ, కాటుక, పువ్వులు, గాజులు ఇవి ఇచ్చిన అందానికి ఏ ఫ్యాషను సరిరాదు. ఉమెన్స్ డే సందర్భంగా మా ప్రభాత కమలంకు మీ రచనలు వీడియో చేసి ఇవ్వగలరా అని అడగగానే ఎంతో ఓపికగా, సంతోషంగా తమ రచనలు వీడియోగా చేసి పంపిన సీనియర్ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి జ్ఞానప్రసూన గారికి అనేక ధన్యవాదాలతో నమస్సుమాంజలు అర్పిస్తోంది మన ప్రభాత కమలం.